ప్రజెంట్ నేను అమరావతిలో నిర్మిస్తున్న బకింగ్హామ్ కెనాల్ సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణంపై ఎప్పటికప్పుడు మీకు వీడియోల రూపంలోనే అప్డేట్స్ ఇస్తున్నాను. ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణం ఫైనల్ స్టేజ్ కి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఇవ్వడానికి ప్రస్తుతం నేను వీడియో చేస్తున్నాను. అయితే స్టీల్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణంలో భాగంగా రోడ్డు వేసే ప్రక్రియలోని ప్రస్తుతం ఫైనల్ లేయర్ కి సంబంధించి కూడా నిర్మాణం చేస్తున్నారు. అదే బిట్మిన్ కాంక్రీట్ ఏదైతుందో టెక్నికల్ వర్డ్ లోని డిబిఎం నే మనం తార్ రోడ్ నే బిట్మిన్ కాంక్రీట్ అంటాము. ఈ బిట్మిన్ కాంక్రీట్ కి సంబంధించిన నిర్మాణాన్ని గురువారం ఉదయం ప్రారంభించారు. ప్రస్తుతం మనం సాయంత్రం 5 గంటల సమయం అవుతుంది. ఈ సమయం వచ్చేసరికి ప్రస్తుతం ఆర్హెచ్ఎస్ మీద బిట్మిన్ కాంక్రీట్ కి సంబంధించి కూడా నిర్మాణం మొత్తం కూడా కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఎల్హెచ్ఎస్ వైపు వెళ్దాము. ఎల్హెచ్ఎస్ వైపుకి సంబంధించి బిట్మిన్ కాంక్రీట్ కి సంబంధించిన నిర్మాణం దాదాపు 70% వరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కొంత భాగం వరకే ప్రస్తుతం బిట్మిన్ కాంక్రీట్ కి సంబంధించిన నిర్మాణం చేస్తున్నారు. పూర్తి స్థాయిలోనే ఈ రోజు మొత్తం కంప్లీట్ చేసే దిశ కూడా నిర్మాణ సంస్థ నిర్మాణం చేస్తుంది. ఇంకా అంతేకాకుండా అప్రోచ్ రోడ్డుకి సంబంధించిన నిర్మాణం కూడా దాదాపు డిబిఎం వరకు కూడా కంప్లీట్ అయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం నేను A2 వైపు ఉన్నాను. A2 అనేది విజయవాడ మంగళగిరి వైపు ఏదైతుందో దాన్నే అబెండెంట్ A2 అంటాము. ఈ అబెండెంట్ A2 కి సంబంధించి కూడా అప్రోచ్ రోడ్ లోని డిబిఎం కంప్లీట్ చేశారు. దీని మీద బిట్వీన్ కాంక్రీట్ వేసిన వెంటనే దీని నిర్మాణం కూడా కంప్లీట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఏదైతే విజయవాడ నుంచి వచ్చే వాహనదారులు, దాంతో పాటు మంగళగిరికి వచ్చే వాహనదారులు ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ లోపలికి వెళ్లేందుకు ఇక్కడ ఒక జంక్షన్ ఏర్పాటు చేస్తారు. ఏదైతే మనం కరకట్ట దగ్గర ఏదైతే జంక్షన్ చూసామో కరకట్ట లోపలికి వెళ్తానికి అదే తరహాలో ఇక్కడ జంక్షన్ ఏర్పాటు చేస్తారు. దాని ద్వారానే వాహనదారులు సీడ్ యాక్సిస్ లోని లోపలికి వెళ్లేందుకు స్టీల్ బ్రిడ్జ్ ద్వారా దీన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా మరో పక్క స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణంలో భాగంగా మరో కీలక అప్డేట్ నేను చెప్తాను. ప్రస్తుతం మనకు కనబడుతుందా ఏ ప్లేస్ ఏదైతుందో ఈ ప్లేస్ లో భారీ మొత్తంలో ఏ ఆకారంతో దాదాపు 10 అడుగుల హైట్ తోని ఒక ఎలివేషన్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం డిజైన్స్ చేస్తున్నారు. అవి కూడా పూర్తి స్థాయిలోని త్వరలోని నిర్మించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ వీడియోలో నేను నార్మల్ గా వేసే రోడ్డుకి దాంతో పాటు బకింగ్ కెనాల్ మీద నిర్మిస్తున్న రోడ్డుకి వ్యత్యాసం ఎలా ఉంది, రెండు రోడ్లకు సంబంధించిన నిర్మాణంలో లేయర్స్ లోని ఎలాంటి తేడా ఉంది, మరోపక్క ప్రస్తుతం బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ప్రెసెంట్ వర్క్ ప్రోగ్రెస్ లోని ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి సంబంధించి సివిల్ వర్క్లన్నీ కూడా కంప్లీట్ అవడం జరిగింది. ఇందులో భాగంగానే చివరిగా ఉన్న బిటమిన్ కాంక్రీట్కి సంబంధించిన నిర్మాణం కూడా కంప్లీట్ చేశారు. గురువారం ఉదయం దీనికి సంబంధించిన నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఆర్హెచ్ఎస్ మీద బిటమిన్ కాంక్రీట్కి సంబంధించిన నిర్మాణం కంప్లీట్ చేసుకొని మన విజువల్స్లో కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో ఆర్హెచ్ఎస్ మీద బిటమిన్ కాంక్రీట్ నిర్మాణం కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఎల్హెచ్ఎస్ మీద కూడా బిటమిన్ కాంక్రీట్కి సంబంధించిన నిర్మాణం కూడా పూర్తి స్థాయి వరకు కూడా కంప్లీట్ చేసేందుకు నిర్మాణం జరుగుతూ ఉంది. బిటమిన్ కాంక్రీట్ అంటే స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన రోడ్డు నిర్మాణంలోని చివరి లేయర్ అని చెప్పుకోవచ్చు. డిబిఎం అట్లాగే బిటమిన్కి తేడా ఏమిటంటే బిటమిన్ కాంక్రీట్లో 5% తారు ఉంటే డిబిఎంలో 4% వరకు కూడా తారును ఉపయోగిస్తారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం బిటమిన్ కాంక్రీట్ నిర్మాణంతో సివిల్ వర్క్స్ అన్నీ కూడా
కంప్లీట్ అవడం జరిగింది. మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జ్ 120 మీటర్ల పొడవుతో ఉంటుంది. అమరావతిలోని సీడ్ యాక్సిస్ లోపలికి వెళ్లేందుకు బకింగ్హామ్ కెనాల్ మీద ఈ స్టీల్ బ్రిడ్జ్ ను నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇందులో స్టీల్ గడ్డర్లను 88 వరకు కూడా ఉపయోగించి ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. 120 మీటర్ల పొడవుతోని ఈ స్టీల్ బ్రిడ్జ్ ఉంటే ఇందులోని ఎల్హెచ్ఎస్ వైపుకి సంబంధించిన వెడల్పు 8 మీటర్లు, ఆర్హెచ్ఎస్ కి సంబంధించి కూడా వెడల్పు 8 మీటర్ల వరకు ఉంటుంది. ఇటీవలే 2 విభాగాలకు సంబంధించి కాంక్రీట్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత దీని మీద డస్ట్ క్లియర్ చేసుకున్న తర్వాత ట్రాక్ కోట్ వేస్తారు. మనకి బ్లాక్ గా ఒక పెయింటింగ్ టైప్ లో వేస్తున్నారు, దీన్నే ట్రాక్ కోట్ అంటారు. ఆ తర్వాత మ్యాస్టిక్ షీట్ వేస్తారు, ఇది 3 mm తో ఉంటుంది. మ్యాస్టిక్ షీట్ వేసిన తర్వాత ఈ బిట్మిన్ కాంక్రీట్ నిర్మాణం చేపడతారు. ఇది 50 mm థిక్నెస్ తో ఉంటుంది. అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి స్టీల్ గడ్డర్ల మీద బిట్మిన్ కాంక్రీట్ కి సంబంధించి కూడా నిర్మాణ ప్రక్రియ పూర్తవడం జరిగింది. ఇంకా దాంతో పాటు ఈ బ్రిడ్జ్ కి సంబంధించి A1 A2 అబ్యూట్మెంట్ A1 A2 ఉంటాయి. A1 అనేది కొండవీటి పంప్ హౌస్ సైడ్ ఉంటే A2 అనేది ఉండవల్లి విజయవాడ రోడ్డు వైపు ఉంటుంది. ఈ A1 A2కి సంబంధించిన అప్రోచ్ రోడ్డుకి సంబంధించి DBM కంప్లీట్ చేశారు, మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత దీని మీద బిట్మిన్ కాంక్రీట్ వేస్తారు. దీంతో రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జే కాకుండా సీడ్ యాక్సిస్ లోపలికి వెళ్తానికి మరో స్టీల్ బ్రిడ్జ్ ను కూడా నిర్మిస్తున్నారు. అదే కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్. ఇది 280 మీటర్ల పొడుగుతో ఉంటుంది. ఈ 2 స్టీల్ బ్రిడ్జ్ ను కలపటానికి మధ్యలో అప్రోచ్ రోడ్డును నిర్మిస్తూ ఉన్నారు. ఆ అప్రోచ్ రోడ్డుకి సంబంధించి కూడా నిర్మాణం చూసుకోవచ్చు. ఇప్పటికే రోడ్డు వెడల్పు ప్రక్రియ దాదాపు కంప్లీట్ అవటం జరిగింది. ఒక లేయర్ వరకు గ్రావెల్ వేసుకొని ఈ వెడల్పు ప్రక్రియ పూర్తి చేశారు. ఇంకా దాంతో పాటు ఈ రోడ్డు ఏదైతే ఉందో బకింగ్హామ్ కెనాల్ నుంచి మనం కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ కి వెళ్తానికి ఈ రోడ్డు మనం చూసుకోవచ్చు. ఈ రోడ్డుకి సంబంధించి గతంలో మధ్యలో హైటెన్షన్ టవర్ ఉంది, దాన్ని కూడా తొలగించి పక్కనే రీప్లేస్ చేయడం జరిగింది. ఇది మొత్తం 370 మీటర్ల పొడవుతోని అప్రోచ్ రోడ్ ఉంటుంది. ఆ అప్రోచ్ రోడ్ నుంచి మనం కొండవీటి స్టీల్ బ్రిడ్జ్ కు కనెక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా దాంతో పాటు కొండవీటి వాగు మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఎలా జరుగుతుందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం ఈ కొండవీటి వాగుకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ మీద స్టీల్ గడ్డలకు సంబంధించిన ఎరెక్షన్ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇటీవలే A1 P1 కి సంబంధించి కూడా కాంక్రీట్ వేశారు. ప్రస్తుతం P1 నుంచి P5 వరకు డక్ షీట్లు వేసుకొని రీఎన్ఫోర్స్మెంట్ పనులు జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి కాంక్రీట్ నిర్మాణం ఈ నెల 30వ తారీఖు కల్లా కంప్లీట్ చేసే దిశగా కూడా నిర్మాణ సంస్థ నిర్మాణాన్ని వేగం పెంచడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి టార్గెట్ ప్రకారం సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తం కూడా ఆగస్టు 15వ తారీఖు కల్లా అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. దానికి తగినట్టుగానే ఆగస్టు 13వ తారీఖు కల్లా స్టీల్ బ్రిడ్జిలకు సంబంధించిన నిర్మాణం కంప్లీట్ చేసే దిశ కూడా నిర్మాణ సంస్థ నిర్మాణం వేగవంతం చేయడం జరిగింది. అయితే మీకు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్లుగా స్టీల్ బ్రిడ్జ్ పై నిర్మిస్తున్న రోడ్డు దాంతో పాటు మామూలుగా నిర్మించే రోడ్డుకి సంబంధించిన వ్యత్యాసం ఏ విధంగా ఉంటుందంటే, నార్మల్ రోడ్డుకి సంబంధించి నిర్మాణం మనం చూసినట్టయితే మొత్తం 6 లేయర్లతోని రోడ్డు నిర్మిస్తారు. అబాక్మెంట్, సబ్గ్రేడ్, GSB, WMM, DBM, బిటమిన్ కాంక్రీట్ తోని మామూలు రోడ్డుకి సంబంధించి కూడా నిర్మాణం కంప్లీట్ అవుతుంది. అయితే స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణం, రోడ్డుకి సంబంధించిన నిర్మాణం చూసినట్టయితే స్టీల్ గడ్డర్ల మీద రీఎన్ఫోర్స్మెంట్ చేసుకొని దాని మీద కాంక్రీట్ వేస్తారు. కాంక్రీట్ వేసుకున్న తర్వాత ట్రాక్ కోట్ ఉంటుంది. ట్రాక్ కోట్ మీద మ్యాస్టిక్ షీట్ వేసుకొని మ్యాస్టిక్ షీట్ మీద బిటమిన్ కాంక్రీట్ వేస్తారు. మొత్తం 2 లేయర్లతోనే స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన రోడ్డు నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. ఈ స్టీల్ బ్రిడ్జ్ ను సంబంధించిన నిర్మాణం ఎందుకు చేపట్టారంటే, ఇప్పటికే కరకట్ట మీద ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని సీడ్ యాక్సిస్ ద్వారా అమరావతికి వెళ్లేందుకు ఈ 2 స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇక బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి సంబంధించి బిటమిన్ కాంక్రీట్ కి సంబంధించిన నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన ముఖద్వారం ఏదైతే ఉందో, విజయవాడ నుంచి స్టీల్ బ్రిడ్జ్ లోపలికి వెళ్లే ముఖద్వారం ఏదైతే ఉందో ఆ ముఖద్వారం దగ్గర అద్భుతంగా ఆర్చ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఏ ఆకారంలోని మనకు కనబడుతున్న ఈ ప్రదేశంలోని ఒక ఎలివేషన్ కూడా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా నాకు సమాచారం ఉంది. ఇంకా దాంతో పాటు ఈ బ్రిడ్జికి ఇరువైపులా కెనాల్ ఉంది. కెనాల్కి సంబంధించిన స్లోప్ దగ్గర బ్రిడ్జికి సంబంధించి ఇరువైపులా ల్యాండ్స్కేప్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఉండవల్లి అట్లాగే విజయవాడ నుంచి వాహనదారులు అమరావతి
లోపలికి వెళ్లేందుకు ఈ స్టీల్ పిచ్ ద్వారా ఎంట్రన్స్లో అద్భుతంగా తీర్చిదిద్దేందుకు నిర్మాణాలను చేపట్టబోతున్నారు. ఆగస్టు 13వ తారీఖు కల్లా వీటిని కంప్లీట్ చేసే దిశ కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మీకు విజయవాడ నుంచి ఈ 2 స్టీల్ పిచ్ ద్వారా అమరావతికి ఏ విధంగా వెళ్తామో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏదైతే ఉందో విజయవాడ నుంచి వచ్చే వాహనదారులు ప్రకాశం బ్యారేజ్ మీదుగా స్టీల్ పిచ్ దగ్గరికి వస్తారు. ఈ బకింగ్హామ్ స్టీల్ పిచ్ మీదుగా వాహనదారులు లోపలికి వచ్చి మనకి ఇక్కడ కనపడుతున్న అప్రోచ్ రోడ్డుతోని కొండవీటి వాగు మేజర్ బ్రిడ్జ్కి లోపలికి ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి మనకు చూసినట్టయితే సిడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 లోపలికి ఎంటర్ అవడంతో అమరావతి లోపలికి సులువుగా వెళ్లే దిశకు కూడా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణంపై సిటీ 24/7 ఎప్పటికప్పుడు మీకు నిర్మాణానికి సంబంధించిన అప్డేట్లు ఇస్తూనే ఉంది. నవంబర్లో ఇందుకు సంబంధించిన నిర్మాణ ప్రక్రియ ప్రారంభిస్తే ఎప్పటికప్పుడు నిర్మాణానికి సంబంధించిన వేగం పెంచుకుంటూ కొన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటిని అధిగమిస్తూ బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణం తుది దశకు రావటం జరిగింది. ఇక స్టీల్ బ్రిడ్జికి సంబంధించి తుది మెరుగులకు సంబంధించి కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు. దానికి సంబంధించిన నిర్మాణాలపై ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇది బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి తాజా పరిస్థితి.